25 years of legacy, trust and excellence. Why PACE IIT Medical Academy? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాము అంటే వాళ్ళకి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఇన్ని గంటలు వాళ్ళు చదివితే సరిపోతుంది అనే కాన్సెప్ట్. బట్ వై దిస్ ల్యాబ్ అంటే ఎందుకు పేస్ స్టార్ట్ చేసింది ఎలా? అసలు అది ఎలా ఉంటుంది, ఎలా మనం మెజర్ చేస్తాం అనేటువంటి ఐడియా లేకుండా కేవలం థియరీ మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఆ ఎక్విప్మెంటే చూడకుండా వాడు దానికి సాల్వ్ చేసేటువంటి 4 ఫార్ములాలతో వాడు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎంతో నమ్మకంగా, నిజాయితీగా, కాన్ఫిడెంట్గా పిల్లవాడు చేయడానికి చాప్టర్ నడుస్తున్నప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయించినట్లయితే ఆ థియరీలో వచ్చేటువంటి ఐఐటి ఎగ్జామినేషన్లో థియరీలో వచ్చేటువంటి లెక్కకి ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతాడని నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. క్లాస్లో నేర్పిస్తూ ఉంటారు, ఆ తర్వాత దే విల్ బి హ్యావింగ్ దట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్ లోపలికి జనరల్గా ప్రాక్టీస్ ఏదైతే అవుతోందో ఒక 20 days లోపల పిల్లలందరికీ ఒకసారిగా పరిచయం చేయటం జరుగుతోంది. ఏదైతే మనకు వాస్తవంలో ఇప్పుడు గబగబా రికార్డ్ రాసేసి ఇచ్చేసేయాలి, ఆ తర్వాత ఏదో చేసేయాలి. కానీ దీని ఎక్స్పోజర్తో కనుక పిల్లలు కనుక ఎగ్జామ్ రాసినట్లయితే మరింత కాన్ఫిడెంట్గా పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, కనెక్ట్ అవుతారు ఈ ప్రాక్టికల్స్కి, ఆ థియరీ ఎగ్జామ్కి. ఇయర్ ప్లానర్ అంటే మనం రాసేదేమో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చివర్లో రాస్తాము, బట్ నేను ఇక్కడ చూస్తే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతోంది ఒక ప్లానర్ అనేది. ఎందుకు ఇంత మచ్ హెడ్ పెట్టుకున్నారు మీరు? If you are not planning, you are planning to fail. That's what we believe. Question paper is not prepared by any of the faculties here. That's the biggest advantage for a faculty and a challenge for the faculty. 16-17 ఏళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మీద there is a lot of pressure on them. ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? when the faculty is with you. సో అందుకని we go up with a customized learning app of PACE Dost. As they go home, so they have this kind of platform wherein they can assess what they have learned. So any levels, whatever the level you want to talk about or what you want to test yourself about. 1975 నుంచి 2025 వరకు we have the repository of the previous year questions of the given topics. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నా బ్యాక్గ్రౌండ్, నా పక్కన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తే నేను ఒక ల్యాబ్లో ఉన్నానని అర్థమవుతుంది కదా. బట్ నేనుంది ఒక కాలేజ్ ల్యాబ్, ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబ్ కాదు, ఒక అకాడమీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనల్ని ప్రిపేర్ చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. యాక్చువల్గా ఇంత హ్యూజ్ సెటప్, ఒక ఫెసిలిటీస్ అనేవి ఒక అకాడమీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో ఎందుకున్నాయి అది తెలుసుకోవడానికే నేను ఎస్ఆర్ నగర్ పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీకి వచ్చాను. సో 25 years ఆఫ్ లెగసీ, ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవి. దెన్ వాట్ అబౌట్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దీంతో పాటుగా స్టూడెంట్స్ ఫోకస్ పెట్టడానికి ఏం చేస్తూ ఉంటారు, ఎంటైర్ ఈ ఇన్స్టిట్యూట్ టూర్ చేయడానికి నేను వచ్చాను. అందులో ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించింది ఇంత హ్యూజ్ ల్యాబ్ అనేది. యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఏ అకాడమీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఇలా ల్యాబ్ ఫెసిలిటీని కల్పించదు. అందులో పేస్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి యూఎస్పీ ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి, మనకు 100ల సంఖ్యలో బోల్డ్ అనే అకాడమీలు, ఇన్స్టిట్యూట్లు ఉన్నప్పుడు వై పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ? చూద్దాం, నాతో పాటుగా రండి. పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీకి సంబంధించి నేను చెప్పిన ఇంతకుముందు ఒక
యూఎస్పి అనేది ఉంది, స్పెషాలిటీ, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ మిగతా ఇన్స్టిట్యూట్స్ కంటే డిఫరెంట్ అనేది. నేను కెమిస్ట్రీ ల్యాబ్ చూపించాను, ఇప్పుడు నేను ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నాను. యాక్చువల్గా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అకాడమీకి ల్యాబ్స్తో పనేముంటుంది, అందులోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఐఐటీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే మెడికల్లో జాయిన్ అవ్వడానికి బోల్డ్ అని ఎగ్జామ్స్ మాక్ టెస్టులు రాస్తే సరిపోతుంది కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది కదా. ల్యాబ్తో అవసరం ఉందా? ఎస్, ల్యాబ్తో అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామో అది మనకు గుర్తుండిపోతుంది, దాన్నే మనం పేపర్లో ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము, అలాగే మార్క్స్ వస్తాయి అనేది పేస్ అకాడమీ నమ్ముతోంది. అందులో భాగంగానే ల్యాబ్ సెటప్ని కూడా, అందులో హ్యూజ్ ల్యాబ్ సెటప్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎలా, ఎందుకు వర్కౌట్ అవుతుంది మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు విజయ్ కుమార్ విష్ణుబొట్ల గారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పేస్ అకాడమీస్కి ఆయన ఫిజిక్స్ హెడ్గా ఉన్నారు, ఎస్ఆర్ నగర్ బ్రాంచ్కి హెడ్గా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ఐఐటిఎన్ అండ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్. హలో విజయ్ గారు, నమస్కారం సార్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్కడైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేకుంటే మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాము అంటే వాళ్ళకి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఇన్ని గంటలు వాళ్ళు చదివితే సరిపోతుంది అనే కాన్సెప్ట్. బట్ వై దిస్ ల్యాబ్, అంటే ఎందుకు పేస్ స్టార్ట్ చేసింది అలా? ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఐఐటి ఎగ్జామినేషన్లోనే దెర్ ఈజ్ అ పర్టికులర్ చాప్టర్ విచ్ సేస్ దట్ ఎర్రర్స్ అనేటువంటిది ఒక చాప్టర్ ఉందండి. అంటే ఎర్రర్ అనేటువంటిది మనం మెజర్మెంట్ చేస్తే వచ్చేటువంటిది ఎర్రర్ అనమాట. ఈ ఎర్రర్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ ఎర్రర్స్ అనేటువంటిది అనేకమైనటువంటి విషయాల్లో ఎర్రర్స్ వస్తాయి. కరెంట్ మెజర్ చేస్తాం మనం, వోల్టేజ్ మెజర్ చేస్తాం, రెసిస్టెన్స్ మెజర్ చేస్తాం, పవర్ మెజర్ చేస్తాం, ఫోకల్ లెంగ్త్ అనేటువంటిది ఒక లెన్స్ది మెజర్ చేస్తాం, ఈ రకంగా పవర్ ఆఫ్ అ లెన్స్ మళ్ళీ మెజర్ చేస్తాం. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేటువంటిది ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంది ఇంటర్మీడియట్లో, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఈ ఎంటైర్ కరిక్యులం మనం ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కంటే 11th and 12th సిలబస్లో తీసుకున్నట్లయితే అన్ని చాప్టర్స్లోనూ మెజర్మెంట్స్ ఉంటాయి. పిల్లవాడికి జనరల్గా మెజర్ చేస్తేనే కానీ, ఎక్విప్మెంట్ చూస్తేనే కానీ అసలు అది ఎలా ఉంటుంది, ఎలా మనం మెజర్ చేస్తాం అనేటువంటి ఐడియా లేకుండా కేవలం థియరీ మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఇందులో ఉండేటువంటిది ఏంటంటే మళ్ళీ ఎర్రర్స్ అనేటువంటి చాప్టర్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఆ ఎక్విప్మెంటే చూడకుండా వాడు దానికి సాల్వ్ చేసేటువంటి 4 ఫార్ములాలతో వాడు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో మరింత బలిష్టంగా చక్కగా అర్థమయ్యి ఇంకా ఎంతో నమ్మకంగా, నిజాయితీగా, కాన్ఫిడెంట్గా పిల్లవాడు చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆ పిల్లవాడి చేత చేయించినట్లయితే, చాప్టర్ నడుస్తున్నప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయించినట్లయితే, ఆప్టిక్స్ అనేటువంటిది నేను టీచ్ చేస్తున్నప్పుడే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆ పిల్లవాడికి ఒకవేళ చూపించగలిగినట్లయితే, ఈ రకంగా మనం ఫోకల్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈ రకంగా దాని డయాప్టర్స్ ఎంత పవర్ ఉంది, పాజిటివ్ ఆర్ నెగటివ్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆ పిల్లవాడి చేత చేయించినప్పుడు ఆ థియరీలో వచ్చేటువంటి ఐఐటి ఎగ్జామినేషన్లో థియరీలో వచ్చేటువంటి లెక్కకి ఇమీడియట్గా కనెక్ట్ అవుతాడని నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనమాట. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఎంపీసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి క్లాస్లో నేర్పిస్తూ ఉంటారు, ఆ తర్వాత దే విల్ బి హ్యావింగ్ దట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, ఒక ల్యాబ్ అనేది ఉంటుంది, బట్ అది సరిపోవట్లేదు అంటారా వాళ్ళకి? లేదు, ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రాక్టికల్స్ అనేటువంటిది, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఉంటుందండి. ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్ లోపలికి జనరల్గా ప్రాక్టీస్ ఏదైతే అవుతుందో ఒక 20 days లోపల పిల్లలందరికీ ఒకసారిగా పరిచయం చేయటం జరుగుతోంది. ఏదైతే మనకు వాస్తవంలో ఇప్పుడు వాడుకలో ఉండే ప్రొసీజర్ చెప్తున్నాను నేను. గబగబా రికార్డ్ రాసేసి ఇచ్చేసేయాలి, ఆ తర్వాత ఏదో చేసేయాలి. సో ఒకసారిగా ల్యాబ్కి తీసుకెళ్ళి 20 ఎక్స్పెరిమెంట్లు చూపిస్తారు. 20 ఎక్స్పెరిమెంట్లు అంటే ఇటు సౌండ్ కానీ, లైట్ కానీ, మెకానిక్స్లో కామన్ బ్యాలెన్స్ కానీ, స్ప్రింగ్ బ్యాలెన్స్ కానీ, ఈ వర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజెస్, ఫెరామీటరు, ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనే సౌండ్లో మళ్ళీ అటామిక్ ఫిజిక్స్, ఎన్నో ఇవన్నీ కూడా ఒక 20 రోజుల్లో చూపించేసి రికార్డులు కంప్లీట్ చేసి ఆ పిల్లవాడికి ఎగ్జామినేషన్ అంటూ కండక్ట్ చేయటం జరుగుతోంది. అప్పటికి ఆల్రెడీ ఈ థియరీ అంతా అయిపోతుందండి, సిలబస్ అయిపోయి వాడు ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉంటాడు. ఈ రెండిటికి సమన్వయం అనేటువంటిది అంత బాగా జరగకపోవచ్చు. నేను అంటాం ఇది లేకుండా కూడా తెస్తున్నారు స్కోరు,
కానీ దీని ఎక్స్పోజర్తో కనుక పిల్లలు కనుక ఎగ్జామ్ రాసినట్లయితే మరింత కాన్ఫిడెంట్గా పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, కనెక్ట్ అవుతారు ఈ ప్రాక్టికల్స్కి, ఆ థియరీ ఎగ్జామ్కి అనేటువంటి ఒక ఆలోచన. గతంలో అంటే ఒక 30 ఏళ్ల క్రితం సిటీలో జరిగి ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా ఈ రకంగానే జరిగేవన్నమాట. కానీ ఈ తొందర అనేటువంటిది, తొందరగా సిలబస్ అయిపోవాలి, తొందరగా పిల్లలందరూ రెడీ అయిపోవాలి అనేటువంటి ఆ తొందరలో సంహౌ ఈ ప్రాక్టికల్స్ అనేటువంటిది కొంచెం వెనకబడింది అనమాట. సో ఇన్స్టిట్యూట్స్ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ కాంపిటీషన్ కూడా తోడైపోయింది అది. తోడైపోయింది. అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అండి సిలబస్ అనేటువంటిది క్రమంగా ఒక ప్రాపర్ పేస్లో డీటెయిల్డ్గా చెప్పి సావకాశంగా చెప్పినప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్కి కూడా అర్థమయ్యేటువంటి అవకాశం, వెసులుబాటు ఉండేది. ఇప్పుడున్నటువంటి స్పీడ్లో తొందరగా సిలబస్లు అయిపోవాలి. కారణం ఎందుకంటే ఒక రివిజన్ కూడా జరగాలి. ఈ రివిజన్ ప్రాసెస్ అనేటువంటిది మరింత వేగవంతంగా జరుగుతోంది. మొదటిసారి చెప్పింది అర్థం కానప్పుడు రివిజన్లో పోనీ అర్థమవుతుందా అంటే రివిజన్ మరింత వేగవంతంగా వెళ్ళిపోవటం వలన అది అర్థం కాని పరిస్థితి అవుతుంది. కాబట్టి మనం మెల్లగా వెళ్తూ ఒక్కొక్కటి దాని మీద మంచి ప్రాక్టీస్ ఇప్పించుకుంటూ వెళ్ళినట్లయితే అంత పెద్ద రివిజన్కి కూడా అవసరం లేదు, పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారనేటువంటి ఇంకొక ఆలోచన కూడా ఉంది. అంతకంటే ఏం లేదండి. ఓవరాల్గా పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఎలా ఫోకస్ పెడుతోంది? ఫోకస్ అనేది చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ డ్రివెన్ మెకానిజం అనేది ఉంటుంది. ఈ బేసిస్గానే పేస్ 1998లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా అదే విజన్ని కొనసాగిస్తోంది. అందులోనూ ఉన్నటువంటి టీం కూడా హైలీ క్వాలిఫైడ్ టీం ఉన్నారు, ఐఐటియన్స్ ఆర్ డాక్టరేట్స్ ఉన్నారు. ఓవరాల్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ నేను చూస్తే అయితే ఒక సర్కిల్, కంప్లీట్ సర్కిల్ కనిపిస్తోంది. ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయినటువంటి సర్కిల్ ఉంది. మెయిన్ బేసిక్గా ఫోకస్ ఎక్కడ పెడుతోంది పేస్? ఈ స్టడీ మెటీరియల్ అనేటువంటిది డైనమిక్ స్టడీ మెటీరియల్ అండి. ఏ ఇయర్కి ఆ ఇయరు టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎప్పటికీ దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి దానికి తగ్గట్టుగా దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది స్టడీ మెటీరియల్ ఈజ్ డైనమికల్లీ కీప్ చేంజింగ్ అట్లాంటి మెటీరియల్ అనమాట. వెరీ యూస్ఫుల్. 1 ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్యాటర్న్ కావచ్చు, క్వశ్చన్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం హైలీ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందో వచ్చేటువంటిది దాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట జరిగినటువంటి ఎగ్జామినేషన్లో. ఎందుకంటే ప్రతి ఐఐటి ఎగ్జామినేషన్లో సర్ప్రైజింగ్ కార్నర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వస్తాయి. దాన్ని హైలైట్ చేసుకుంటూ వెంటనే అప్డేట్ చేసి ఈ అలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ కొన్ని జనరేట్ చేసి పిల్లలకి ప్రాక్టీస్కి అవి కూడా తయారవటం జరుగుతుంది. ఈ రెండో విషయం ఏంటంటే పేరెంట్స్ టీచర్ మీట్ అనేటువంటిది ఇది రెగ్యులర్గా జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ పిల్లలు కాలేజీలో రాస్తారు కాబట్టి దీనికి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ పిల్లలకి పేరెంట్స్కి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎంత మిగతా 30లో ఎలా ఉన్నాడు, అందుకని ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లవాడు 40 కంపారిజన్లో ఎలా ఉన్నాడు, గమ్యానికి చేరుకునేడానికి ఎంత దగ్గరలో ఉన్నాడు. తర్వాత ఇవే పరీక్షలు త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది కాబట్టి అనేకమైనటువంటి సెంటర్స్, స్పేస్ సెంటర్స్లో జరుగుతుంది కాబట్టి ఈ పిల్లవాడు ఆ పిల్లలతో పోలిస్తే ఒక కోటా కానీ, ఒక బాంబేలో కానీ, ఓ పూనాలో కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఉండేటువంటి పేస్ ఇన్స్టిట్యూట్స్లో ఈ పిల్లవాడు ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాడు, అవ్వడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అలాంటి సూచనలు కూడా ఈ పేరెంట్స్ మీట్ల ద్వారా టైం టు టైం ఎప్పటికీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో మాత్రమే కాదు, మన నేషన్ వైడ్ గా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో పిల్లవాడు తను పోల్చుకోవచ్చు, తను ఎంత దూరంలో ఉన్నాడు. ఎందుకంటే పోటీతత్వం అనేటువంటిది మనం తీయలేం, అది పోటీతత్వం ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఆ పోటీతత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ 40 మంది పిల్లలనే కాకుండా యావత్ పిల్లలందరినీ కూడా తీసుకున్నట్లయితే నేను ఎంత దూరంలో ఉన్నాను గమ్యానికి, ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు, సూచనలు ఇందులో కూడా పేరెంట్స్కి ఇవ్వబడుతుంది అనమాట. అనాలిసిస్లో ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అనమాట. తర్వాత
ఈ ఒక యాప్ ఉంటుందండి, స్టెప్ యాప్ అని ఉంటుంది. ఆ స్టెప్ యాప్ పిల్లలు ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. Yeah. ఈ స్టెప్ యాప్ వలన ఆ పిల్లవాడు అనేకమైనటువంటి తన కోణాల్లో తను షార్పన్ చేసుకోవచ్చు, స్ట్రెంగ్థన్ చేసుకోవచ్చు. కొన్ని కాన్సెప్ట్స్లో పిల్లవాడు వీక్గా ఉంటాడు. ఆ వీక్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ని మరింత మెరుగుపడుతూ ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఎంత అంటే అంత చేసుకుంటూ అతను వెళ్తూ ఉండొచ్చు. ఈ స్టెప్ యాప్ చెప్తూ ఉంటుంది ఇంకా ఎంత ప్రోగ్రెస్ చేయాలి అనేటువంటి. దానికి తగ్గగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది అనేకమైనటువంటి క్వశ్చన్స్ని తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటుంది అనమాట. ఆ క్వశ్చన్ నువ్వు కరెక్ట్ చేసినప్పుడు దానికంటే కొంచెం కాంప్లికేటెడ్ ఇస్తుంది. ఆ క్వశ్చన్ మనం తప్పు చేసినప్పుడు దానికంటే సింప్లిఫైడ్ వర్షన్ మళ్ళీ ఇచ్చి మనని ఈ ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా చాలా డైనమిక్గా ఉండేటువంటి యాప్ అండి. సో ఎఫెక్టివ్ బ్యాచ్ సైజ్ అంటే ఎంత మంది ఉంటారు? దీన్ని జెనిత్ బ్యాచ్ అంటారండి. మా దగ్గర ఉండేటువంటిది బ్యాచ్ ఆఫ్ 40 అంటారు. ఇలా ఉంటుంది, అంటే 40 స్టూడెంట్స్ ని మాత్రమే తీసుకుంటాం. క్లాస్ రూమ్ డజంట్ పర్మిట్ అస్ టు టేక్ మోర్ దెన్ 40. సో ఈ 40 స్టూడెంట్సే ఉంటారు, ఒక సెక్షన్ కి 40 స్టూడెంట్సే ఉంటారు. సో ఇప్పుడు ఐఐటికి 40 ఉంటే మెడికల్ కి 40 అంతే, ఇంకా ఫిక్స్డ్ అంతేనండి. ఓకే. సో రెగ్యులర్ టాప్ వైజ్ టెస్ట్, మేజర్ టెస్ట్, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. నీట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుందండి. మెడికల్ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఉంటుంది, వీక్లీ ఉంటుందండి ఇది. అలాగే ఐఐటి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే వాళ్ళు స్కోరింగ్ బెటర్గా ఉంటుందో, ఒక పర్టికులర్ ఆప్టిమమ్ లెవెల్కి క్రాస్ అవుతుందో, ఆ స్టూడెంట్స్కి అడ్వాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఈజ్ ద సేమ్ అండి. మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ సిలబస్ ఏమీ సపరేట్ ఏమీ కాదు, సేమ్ సిలబస్. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది మెయిన్స్ కంటే. కొన్ని డీటెయిల్డ్ టాపిక్స్ కొంచెం తగ్గుతుంది, కానీ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ తరఫీదు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ పిల్లలకి. సో కంప్లీట్ గా టీమ్ ఆఫ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అంటే దాదాపు మన పేస్ ఇన్స్టిట్యూట్లో తీసుకునే ఫ్యాకల్టీ అందరూ కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారండి. ఆ సీనియర్ ఫ్యాకల్టీతోనే ఈ బోధన జరుగుతుంది. సో పేస్ మొదటి నుంచి నమ్ముకున్నది ఏంటంటే ద ఫ్యాకల్టీ డ్రివెన్గా ఉండాలి ఇన్స్టిట్యూట్స్ అనేటువంటిది. అంటే ఫ్యాకల్టీ డ్రివెన్గా అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఎవరైతే ప్యాషనేట్గా టీచర్స్ అవ్వాలని తన గమ్యాన్ని చేరుకున్నారో, ఏదో నేను ఒక డైరెక్షన్లో నేను బ్యాంక్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, ఒక ఇంజనీర్ని అవుదాం అనుకున్నాను, ఇంకెందులోనో, కానీ అక్కడ చాలా హై కాంపిటీషన్, ఇది కూడా చేయొచ్చు కదా, నేను పర్వాలేదు కదా అని ఇట్లా వచ్చే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళు నేను తక్కువ ఇది చేయటం కాదు, కానీ పేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ టీచింగ్ మాత్రమే చేయాలి, మంచి నాలెడ్జ్ ఉండి టీచింగ్ మాత్రం చేయాలి, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రం రిక్రూట్ చేసుకుని వాళ్ళ సెంటర్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా డ్రివెన్ ఇన్స్టిట్యూట్గా ఇది పేరు మోస్తుంది అనమాట. సో అందుకే 1998 నుంచి ఆ లెగసీ, ట్రస్ట్, ఎక్సలెన్స్ అనేది పేస్ కంటిన్యూ చేస్తుంది దానివల్లే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మనం పేస్లో ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ చూసాము. ఆ తర్వాత చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది చూసిన తర్వాత, ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది మిగతా ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా మచ్ హెడ్. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడే ఇయర్ ప్లానర్ అనేది ఉంటుంది. దాని గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు హరిత కస్తూరి గారు. తనకి 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్, హైదరాబాద్కి సంబంధించి పేస్ ఇన్స్టిట్యూషన్స్లో తను కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. హలో మ్యామ్. హలో అండి. నమస్తే అండి. సో ఇయర్ ప్లానర్ అంటే మనం రాసేదేమో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చివర్లో రాస్తాము, ఈ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అనుకుంటా. బట్ నేను ఇక్కడ చూస్తే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతోంది ఒక ప్లానర్ అనేది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అయిపోతుంది. ఎందుకు ఇంత మచ్ హెడ్ పెట్టుకున్నారు మీరు? ఒకటండి, ప్లానింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. దట్స్ వాట్ వీ బిలీవ్. దట్స్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. బికాస్ ఏదైనా ఒక ప్లాన్ లేకుండా వెళ్ళలేము.
అండ్ ప్లానర్ అనేది కంప్లీట్గా వే అహెడ్ ఉండాల్సిందే. అండ్ దిస్ ప్లానర్ ఆల్సో దట్ ఈస్ డ్రివెన్ బై ద హెడ్ ఆఫీస్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లానింగ్ టిల్ డేట్. ఇక్కడ మాకు 27 years, వీఆర్ ఎంటరింగ్ ద 28th year నౌ. సో ఇంత సక్సెస్ రావటానికి దట్స్ ద బ్యూటిఫుల్ ప్లానర్ వాట్ వీ హ్యావ్. అండ్ దట్ ఈజెస్ అ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్. అక్కడ మనకి మెయిన్ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ని ఎలివేట్ చేసుకోవాలన్నా, యూస్ చేసుకోవాలన్నా స్టూడెంట్స్కి ముందర కావాల్సింది ఒక ప్లానర్. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ నేను ఇవాళ క్రికెటర్ అయిపోతాను అని అవ్వలేదు. సో దట్స్ అ మచ్ హెడ్ ప్లానింగ్ దట్ గోస్ ఇన్. రిగరస్ ప్లాన్ ఉండాలి. రిగరస్ ఫెయిల్ అవుతారు, ప్లాన్లో ఫెయిల్ అవుతారు, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఫెయిల్, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ దట్ ఈస్ వేర్ ద సక్సెస్ లైజ్ ఇన్. యూ షుడ్ హ్యావ్ సో మెనీ డ్రాప్స్ అవుట్ అండ్ దెన్ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ దట్ కమ్స్ ఇన్ వే. And that's the reason we have a beautiful planner much ahead of the syllabus. Andi okati like in every weekend tests and all we have. ఈ వీకెండ్ టెస్ట్కి ఇది ఉన్నప్పుడు సో దట్ ఈస్ వేర్ ద ఫ్యాకల్టీ కమ్స్ ఇన్ టు ఇట్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్మోడైనమిక్స్ చెప్తాను. సో థర్మోడైనమిక్స్ ఈ వీకెండ్ టెస్ట్ ఉంది అంటే ద మెయిన్ థింగ్ ఆన్ ద ఫ్యాకల్టీ ఈస్ క్వశ్చన్ పేపర్. Question paper is not prepared by any of the faculties here. That's the biggest advantage for a faculty and a challenge for the faculty also. Why do I say a challenge? Because repu students should not come to me asking, ma'am idi meer cheppaledu, sir idi meer nak cheppaledu, but exam lo vachesindi. So idi undakudu, and that's the reason faculty doesn't prepare any question paper. Every question paper comes from the head office with a proper prior planning. So దాంతో ఏమవుతుందంటే ఐ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఆన్ టు ద టేబుల్ ఫర్ ద స్టూడెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ చేద్దాము, ఆ క్వశ్చన్స్ చేద్దాము, ఐ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు ద స్టూడెంట్. సో ద స్టూడెంట్స్ వర్క్స్ అవుట్ విత్ అస్. మెటీరియల్ ఎనీవే విల్ డూ ద జాబ్. మెటీరియల్తో పాటు కూర్చుంటాము, స్టూడెంట్స్తో పాటు కూర్చుంటాము. దట్స్ ద రీజన్ వీ డోంట్ గివ్ ఎనీ స్పెషల్ స్టడీ అవర్స్, చదువుకోండి, ఇవి ఇన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. వీ డోంట్ గివ్ దట్ స్టడీ అవర్స్, చదువుకోండి అని కాదు. Along with us, study along with us. So what the inputs that we give, that is very important for the student. So planning correct ga velipothe, so April lo start cheste, we go on October kalla we will be finishing anamata. Next coming October valla we will finish all the entire syllabus on the JEE level and NEET levels anamata. So that they are well prepared for the exams. Every weekend tests untai, cumulative tests untai, major tests untai. Major test is like you can see all these 3 topics, 4 topics, major tests lu unnai, 6 major tests. And బ్యూటీ హియర్ ఈజ్ మేజర్ టెస్ట్ 1 ఉంది, తర్వాత మేజర్ టెస్ట్ 2. మేజర్ టెస్ట్ 2 కి మీకు కనిపించేవి ఈ టాపిక్స్ అయినా దట్ ఈస్ అ క్యుములేటివ్ థింగ్. మేజర్ టెస్ట్ 1 ఇట్స్ అ క్యుములేటివ్ థింగ్ ఆల్వేస్. సో మేజర్ టెస్ట్ 6 వచ్చేటప్పటికి అన్ని 6వి కవర్ అయిపోతుంది. సో అగైన్ ఇట్స్ లైక్, ఎందుకంటే వీళ్ళు 2 years సిలబస్ ఒక్కసారి రాయాలి, 3 subjects కలిపి రాయాలి, 3 hours షెడ్యూల్ టైం, 75 questions రాయాలి అంటే నాట్ అన్ ఈజీ జోక్ అట్ ఆల్ ఫర్ దెమ్. సో ఆ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి, ఆ పిల్లలకి, ఆ వయసులో ఉన్న పిల్లలకి దట్స్ అ హర్క్యులియన్ టాస్క్ ఫర్ దెమ్. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజీ, వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫీల్ దట్ పిల్లలు ఎంత ప్రిపరేషన్లో ఉన్నా ఎక్కువ టెస్ట్లు అవి రాయకపోతే కనుక రైట్ ఆ ఎగ్జామ్ డే, ద డే ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేటప్పటికి వాళ్ళు దే విల్ ఫంబుల్. నాకు టైం మేనేజ్ అవ్వలేదు, నేను పేపర్ చూడంగానే బ్లాంక్ అయిపోయాను, సంథింగ్ బికాస్ ఆబ్వియస్లీ పిల్లలు వాళ్ళు పాపం. సో అంత 16-17 ఏళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మీద దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. అండ్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ బికమ్స్ అ ప్లెజర్. ఇప్పుడు ఎస్ దెర్ ఈస్ అ హ్యూజ్ కాంపిటీషన్. అంత కాంపిటీషన్ ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ ద ఫ్యాకల్టీ ఈజ్ విత్ యూ అండ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ దట్ కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యాకల్టీ దట్ వాట్ వీ హ్యావ్ హియర్ అండ్ ద ప్లానింగ్ దట్ గోస్ హియర్. ఎందుకంటే ఫ్యాకల్టీ మీద అన్నెసెసరీ ప్రెషర్లు పెట్టేసి ఈ క్వశ్చన్ పేపర్లు, ఆ క్వశ్చన్ పేపర్లు పెట్టడం కన్నా మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాం, మీ పిల్లలు రాయాలి. అండ్ దట్స్ ద ఛాలెంజ్ వీ టేక్ యాజ్ ఫ్యాకల్టీ పీపుల్ హియర్, దట్ ఎస్ మై స్టూడెంట్ ఈస్ రెడీ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. రానివి నేర్చుకుంటారు, వచ్చినవి చేస్తారు. అండ్ దట్స్ ద థింగ్ వాట్ అ స్టూడెంట్ షుడ్ డూ.
So చేస్తూ పోవాలి అంతే. దట్స్ ద ఓన్లీ మంత్ర అన్నమాట. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాక్టీస్ డ్రివెన్ మెకానిజం అండ్ అ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ దట్ వాట్ వీ గో అప్ విత్. దట్స్ ద రీజన్ దట్ షార్ట్ అండ్ స్వీట్ స్ట్రెంగ్త్, బ్యాచ్ స్ట్రెంగ్త్ మాకు వీ టేక్ అప్ ఓన్లీ 40 స్టూడెంట్స్ కాబట్టి దే బికమ్ అ ఫ్యామిలీ ఫర్ అస్. ఎగ్జాక్ట్లీ 2 years వాళ్ళతో జర్నీ దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ దట్ వీ గో అప్ విత్ దీస్ స్టూడెంట్స్ అనమాట. అండ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 వరకు మాతోనే ఉంటారు పిల్లలు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఆల్సో వీ సెలబ్రేట్ అలాంగ్ విత్ దెమ్ ఓన్లీ. సో ఫెస్టివల్కి ఎటు హాలిడేస్ ఉంటాయి బట్ స్టిల్ ముందర రోజు దే సెలబ్రేట్ విత్ అస్. సో కాలేజ్కి రావడానికి దట్స్ అ లాట్ ఆఫ్ ఎంథూ దట్ ఈస్ క్రియేటెడ్ ఓవర్ హియర్. ఏదో చదువు 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 కాదు, ఇట్స్ అన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ దట్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్. దట్ ఇస్ ద రీజన్ యూ హ్యావ్ సీన్ అవర్ ల్యాబ్స్ అండ్ ఆల్. సో ఫంక్షనల్ ల్యాబ్స్, ఫుల్లీ ఫంక్షనల్ ల్యాబ్స్, ఏ ల్యాబ్ అయినా సరే, వాట్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అ రియాక్షన్ దెన్ ప్లీజ్ డూ ఇట్. దెన్ ద చైల్డ్ విల్ ఫీల్ ఇట్. సో ఆ ఫీల్ వస్తే యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆర్ మగ్గప్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో కెమిస్ట్రీకి చాలా మగ్గప్ చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఇవేం అవసరం లేదు. ట్రూ. ఫీల్ ఉండాలంతే. యూ జస్ట్ హ్యావ్ టు ఫీల్ ద సబ్జెక్ట్ అండ్ గో. మీరు చెప్పారు ఇప్పుడు మాకు హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది అనేది. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ కాంపిటీషన్స్ మీ ఇక్కడ ఉన్నటువంటి అకాడమీలోనే కాదు, మొత్తంగా ఒక పాన్ ఇండియా వైజ్ లో కూడా అవుతుంది కదా. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ తర్వాత మన తెలుగు స్టేట్స్ ఏపీలో ఎక్కడ ఉన్నాయి? యా, హైదరాబాద్ లో వీ హ్యావ్ 3 centers హియర్ ఇన్ హైదరాబాద్, ఎస్ఆర్ నగర్, చందానగర్ అండ్ వీ హ్యావ్ ఇన్ పటాన్చెరు అనమాట. సో ఆల్ 3 సక్సెస్ఫుల్లీ రన్నింగ్. దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ సెంటర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అప్ ఫర్ దిస్ ఇయర్. సో ఈ ఇయర్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో we are starting up the operations here after having a successful journey here in Hyderabad as well. So southern zones loki 25 years complete avatam valla then we thought of coming into a southern zone, because I have been working with PACE for almost 17 years now. Okay. So with that thought of bringing PACE to southern zones, because we are very much impressed with that pedagogy of PACE that carries with ఏదో నార్మల్ రెగ్యులర్ కోచింగ్ సెంటర్ ర్యాంకులు వెంటగా పరిగెత్తటాలు, పిల్లల్ని అలా కూర్చోబెట్టేసి మగ్గింగ్ అప్ అట్లా ఉండదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ లర్నింగ్ దట్ దే గెట్ హియర్. ఆ జర్నీ కంటిన్యూ అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వీ హ్యావ్ సెంటర్స్ కమింగ్ అప్ సెంటర్స్ విజయవాడ, ఇవన్నీ కూడా ఇంకా వస్తున్నాయి. వీ హ్యావ్ పొద్దుటూరు, దెన్ కాకినాడ, దెన్ విశాఖపట్నం. సో ఇవన్నీ ఫుల్లీ ఫంక్షనల్ సెంటర్స్ నడుస్తున్నాయి అండ్ దేర్ ఆల్ ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఓన్లీ బై ద మంత్ర ఆఫ్ ప్రాక్టీస్ అలాంగ్ విత్ ద స్టూడెంట్. సో ఆ టైం మనం స్టూడెంట్ కి ఇస్తే స్టూడెంట్ కెన్ డూ వండర్స్. దట్స్ వాట్ వి డూ. ఎస్ అండి. సో పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీకి సంబంధించి ఇయర్ ప్లానర్ చూసిన తర్వాత పేస్ వాళ్ళంతటి వాళ్ళుగా 2 యాప్స్ని డెవలప్ చేసుకున్నారు. అది కూడా చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్లో భాగంగా. వాళ్ళంతటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇందులో ఉంటుంది. అందులో ఒకటి స్టెప్ యాప్, ఇంకొకటి దోస్త్ యాప్. హరిత గారు, ఎందుకని మీరు ఈ 2 యాప్స్ని మీరు డెవలప్ చేశారు పిల్లల కోసం? We go up with this kind of thing called as మన స్టూడెంట్కి స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అని చెప్తున్నాం కదా. అండ్ వన్ added thing what we do is customized learning. Customized learning అంటే ఏంటి? How do we customize each and every student అని. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఉన్నప్పుడు హౌ ఇస్ దట్ ఐ కెన్ కస్టమైజ్. ఎందుకంటే అందరూ ఒకే సబ్జెక్ట్లో ఒకటే టాపిక్లో స్ట్రాంగ్ ఉండరు, ఒకటే టాపిక్లో వీక్ ఉండరు. సో ఇన్ దట్ కేస్ స్టూడెంట్స్ నీడ్ టు ఐడెంటిఫై ఆర్ ఫ్యాకల్టీ నీడ్స్ టు ఐడెంటిఫై స్టూడెంట్కి స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి స్టూడెంట్. అప్పుడే యూ కెన్ స్టే ఇన్ ద కాంపిటీషన్ ఫర్ హెల్దీ దీనిలో వెళ్ళొచ్చు. సో అందుకని వీ గో అప్ విత్ అ కస్టమైజ్డ్ లెర్నింగ్ యాప్ ఆఫ్ పేస్ దోస్త్. ఇట్స్ అ దోస్త్, ఇట్స్ అ ఫ్రెండ్. సో ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడైనా సరే మీలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్పాలి, చెడు క్వాలిటీస్ కూడా చెప్పాలి. ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్లీ వాట్ వి గో అప్ విత్ ఈ యాప్ లో. సో ఇక్కడ వీ హ్యావ్ అండ్ ఆల్ దిస్ యాప్ ఇస్ జనరల్ గా మనకు స్టూడెంట్స్ కి ఇచ్చే ఇన్ హ్యాండ్ యాప్ ఇవి. సో దే కెన్ గో హోమ్ అండ్ ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ మాతో ఉన్నప్పుడు దే డోంట్ గో విత్ ద గ్యాడ్జెట్స్, దే గో విత్ us only, with the faculty. Whereas as they go home, so they have this kind of platform wherein they can assess what they have learnt
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేర్చుకున్నారు. సో ఆ నేర్చుకున్నది ఎలాగా ఈస్ దట్ గివింగ్ దెమ్ ఫ్రూట్స్ ఆర్ నాట్. సో ఎంతవరకు వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకున్నారు ఏంటనేది చెకింగ్ చేసుకోవటానికి దట్స్ ద బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. సో హియర్ వీ హ్యావ్ ఆల్ ఇండియా టెస్ట్ అండ్ ఆల్ పేస్ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ ఉంటాయి, ఆల్ ఇండియా టెస్ట్ ఉంటాయి. సో ఆల్ దిస్ ఇస్ ద యాక్టివిటీ ట్రాకర్ విచ్ వీ మానిటర్ అండ్ విచ్ పేరెంట్స్ కెన్ ఆల్సో మానిటర్ వాట్ ద స్టూడెంట్ ఈస్ డూయింగ్ ఇన్ ద యాప్. బికాస్ ఇవాళ మనం పిల్లలకి గ్యాడ్జెట్ ఇచ్చామంటే ఆ మానిటరింగ్ ఈజ్ నెసెసరీ. సో యాప్ లో వాళ్ళు ఎన్ని గంటలు ఉన్నారు, లేకుంటే ఎన్ని ప్రాక్టీస్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటి అనేది కూడాను దట్ ఈస్ ఆల్ సీన్ ఫర్ ద ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్. ఓకే. And material those and all study material which we anyway have, that's fine, that I don't boast on, but yeah, this is the practice those what we go up with. So practice those lo we can create assignments, the student can create his own assignments. తనకి తాను టార్గెట్ పెట్టుకోవచ్చు. yes ఇప్పుడు ఇవాళ థర్మోడైనమిక్స్ క్లాస్ అయింది ఆర్ ట్రిగ్నోమెట్రీ క్లాస్ అయింది, is that I'm good with that, నాకు నా అండర్స్టాండింగ్ అంతా క్లియర్ గా ఉందా లేదా అని చెప్పడానికి నేను క్లాస్ లో చెప్పిన ఒక 20-25 problems is not the benchmark. Student should be able to do any kind of problem in the topic thermodynamics, right? So అట్లాగా స్టూడెంట్ చేయగలిగినప్పుడు స్టూడెంట్ will have a different confidence అన్నమాట. And వాళ్ళ వీక్ ఏరియాస్ స్ట్రాంగ్ ఏరియాస్ తెలిసిపోతాయి. లైక్ they can create their own test. సో ఇవాళ మాకు మ్యామ్ ఈ టాపిక్ చెప్పారు, జిఓసి చెప్పారు, సో దానిలో ఒక టెస్ట్ క్రియేట్ చేసుకుందాము, లెట్ మీ ట్రై మై అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ టాపిక్ అలాగా. దెన్ వీ హ్యావ్ థింగ్స్ కాల్డ్ as ప్రాక్టీస్ PYQs. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ వీ హ్యావ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఎవ్రీథింగ్. వీ కెన్ గో విత్ లైక్ ఫిజిక్స్ తీసుకున్నాము, సర్క్యులర్ మోషన్ తీసుకున్నాము, లేదా రొటేషనల్ మోషన్, వాట్ ఎవర్ ద స్టూడెంట్ ఈస్ రెడీ విత్, లైక్ వర్క్ పర్ ఎనర్జీ. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ రెడీ విత్ దీస్ టాపిక్స్ దే కెన్ గో attempting the questions, because when can we say that you are ready? Only when you test yourself. So how do you test yourself? నేను ఇచ్చిన సేమ్ క్వశ్చన్ పేపర్స్ చేయటం కంట దెన్ యూ క్రియేట్ యువర్ ఓన్ మెటీరియల్స్ అండ్ ప్రీవియస్ PYQs చేసినప్పుడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పుడు, then we can actually assess, the student can himself assess. We have mains and advanced. 1975 నుంచి 2025 వరకు we have the repository of the previous year questions of the given topics. మనం చూస్ చేసుకున్న టాపిక్స్ నుంచే. ఐఎమ్ నాట్ గుడ్ విత్ ఎవ్రీథింగ్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేసాము మనము జర్నీ, ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో 2-3 చాప్టర్స్ మ్యామ్ చెప్పున్నారు, లేదు సార్ చెప్పున్నారు, ఈ 2-3 చాప్టర్స్ లోనే చెప్పేశారు chapters. So I should be able to do the PYQs. Only then the student will go that. So appudu we can go with these anamata. We can go with 75 nunchi undi kabatti, if not 75 at least last oka 10 recent years lo ela undi. So it's like just like that tatkal booking kind of. So we can actually make up those years 2000 nunchi 2025 varaku. So all these 25 years lo let me go with a test of this. So 200 questions in these past years. ఈ మనం సెలెక్ట్ చేసిన టాపిక్స్ మీదనే వీ హ్యావ్ సెలెక్టెడ్ 2 to 3 టాపిక్స్. ఈ టాపిక్స్ మీద మాత్రమే వీ విల్ గెట్ దీస్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కూడా, అండ్ ఈ పోర్టల్ ఈజ్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ బికాస్ రేపు వాళ్ళ ఎగ్జామ్లో ఫేస్ చేసే పోర్టల్ సేమ్ పోర్టల్ ఫేస్ చేస్తారు. సో దెన్ దే షుడ్ బి ఏబుల్ టు స్విచ్ టు ద క్వశ్చన్స్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఫిజికల్ గా ఒక క్వశ్చన్ పేపర్ చేతిలో ఉన్నప్పుడు స్టూడెంట్ విల్ మేకప్ అ మైండ్ దట్ ఎస్ ఐఎమ్ గుడ్ విత్ దిస్, ఐఎమ్ నాట్ గుడ్ విత్ దిస్. ఒక థాట్ తో క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేస్తారు, ఒక కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేస్తారు. మొత్తం అన్ని ఒకేసారి చదువుకుంటే తెలిసిపోతుంది. రైట్. సో కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ CBT బేస్డ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి. సో దెన్ ఓన్లీ 1 క్వశ్చన్ పాప్స్ ఎట్ యూ ఎట్ టైమ్. సో 75 క్వశ్చన్స్ చేయాలి అంటే 75 క్వశ్చన్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ వస్తోంది అంటే ద లెవెల్ ఆఫ్ కంపోజర్ దట్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఈజ్ ఇమ్మెన్స్. అంత కంపోజర్ ఉంటేనే వాళ్ళు రేపు ఎగ్జామ్ లో ఫియర్ లేకుండా పర్ఫామ్ చేయగలరు. బికాస్ లెర్నింగ్ ఈజ్ వాట్ వీ కంప్లీట్లీ గో అప్ విత్, దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. బట్ ద స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జామ్ రోజు వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ లో హౌ ఇస్ దట్ ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్, ఎనీ ఇంటర్వ్యూ లాగానే సేమ్ నేను ఎలా ప్రెజెంట్ చేస్తున్నాను అనే దాని మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దిస్ ఇస్ జస్ట్ అన్ అదర్ టెస్ట్ అనిపించాలి.
అంత ఈజీగా వాళ్ళు రేపు మెయిన్ ఎగ్జామ్ వెళ్ళి రాసి రావాలి అంటే ఈ పోర్టల్స్ వాళ్ళకి కంప్లీట్ గా యూస్ టు ఉండాలన్నమాట. సో ఇట్లాగా ఎవ్రీవేర్ యూ కెన్ గో విత్ క్వశ్చన్ ఆన్సర్ అన్ని మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నా ఎవ్రీథింగ్ కి యూ హ్యావ్ అ హింట్ కమింగ్ అప్ దేర్, హింట్ తో చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో అప్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఓకే teach me modules and all ఉంటాయి in case you are not good with that concept. Some online learnings ఉంటాయి, మా recordings ఉండొచ్చు, head office recordings ఉండొచ్చు. All this as I told once they are at home చూసుకునేవి. So ఇట్లాగా then I can just go on finishing the test and all. So ఇక్కడ ఏంటంటే మనకి like we can go up with the view of all the questions అన్నమాట. ఏ క్వశ్చన్స్ ఇప్పుడు I have written the test, submit చేసేసాము. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కి సొల్యూషన్ ఇస్తుంది. Every question is given a detailed solution. Okay. So ఇప్పుడు what we believe in is testing without analysis doesn't make any sense. 3 గంటలు స్టూడెంట్ టెస్ట్ రాస్తున్నాడు అంటే ఇమీడియట్ గా టెస్ట్ అనాలిసిస్ జరగకపోతే అదేదో సినిమాకి వెళ్ళొచ్చినట్టే మర్చిపోతాం కదా మరి. అది టెస్ట్ రాసిన ఫీలింగ్ ఉండదు స్టూడెంట్ కి. అండ్ బికాజ్ వచ్చినవి ఎటు రాస్తారు, రానివి తెలుసుకోవటమే కదా. స్టూడెంట్ కి టెస్ట్ ఎందుకు ఇస్తామంటే ఫర్ స్టూడెంట్ ఫర్ యూ టు నో వాట్ యూ డు నాట్ నో. So what is that you do not know and how is that you can crack it? So everything solution based లో ప్రతి ఒక్క క్వశ్చన్ విత్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ దిస్ కంప్లీట్ ఐడియా అన్నమాట. సో ప్రతి క్వశ్చన్ కి ఇలా వస్తుంది కాబట్టి సమ్ టైమ్స్ తుక్కాలు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి కొన్ని, బట్ దానికి కూడా ఏది కరెక్ట్ ఆన్సర్, ఎలా కరెక్ట్ గా అప్రోచ్ ఉండాలి అనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది. సో ఇట్లా లైక్ ఇన్ కేస్ ఈ సొల్యూషన్ కూడా అర్థం కాకపోతే దే కెన్ గో విత్ ద లెర్న్ ఫండాలో టీచ్ మీ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ టీచ్ మీ మాడ్యూల్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నేర్చుకొని రావచ్చు. లేదు నెక్స్ట్ డే వీఆర్ ఆల్ అవైలబుల్, ఫ్యాకల్టీస్ ఆల్ అవైలబుల్, మ్యామ్ నాకు ఇది రాలేదు, సార్ నాకు ఇది రాలేదు. సో యాజ్ వీ హ్యావ్ దట్ లిమిటెడ్ బ్యాచ్ వీ కెన్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో అట్లాగా వీ కెన్ గో విత్ దిస్ కస్టమైజ్ లెర్నింగ్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేసుకుంటారు కదా అక్కడ. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చొని వినిపోవడం కాకుండా ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్క్అవుట్ మీద నెక్స్ట్ డే మాకు హోంవర్క్స్ రావాలి. దట్స్ వాట్ వీ జనరల్లీ సే స్టూడెంట్స్ కి. ప్రాక్టీస్ మీకు కూడా అవుతుంది, మాకు హోంవర్క్స్ ఇవ్వండి అంటాం మేము స్టూడెంట్స్ తో మాట్లాడేటప్పుడు. వీ డోంట్ గివ్ యూ హోంవర్క్స్, యూ ఇన్స్టెడ్ గివ్ అస్ హోంవర్క్స్ దట్ మ్యామ్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ డన్ అండ్ వీ డిడ్ నాట్ గెట్ దీస్ థింగ్స్. సో దేర్ అక్కడ వీ కెన్ పిన్ పాయింట్ థింగ్స్ అండ్ వీ కెన్ కరెక్ట్ దెమ్. సో మీరు ఎక్కడ తప్పటడుగు వేస్తున్నారో తెలిస్తే అది కరెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. వీఆర్ ఆల్ యాజ్ ఫ్యాకల్టీ వీఆర్ ఆల్ blindfolded. So students should tell us where to shoot the arrow so that we can help the student in much bigger sense. So because this is whether we like it or not, we are in a heavily competitive world and competition ni face cheyataniki kavalsina weaponry, kavalsina strength equipped ga undali kabatti adantha that is what we provide. రేపు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండాల్సింది స్టూడెంటే. బట్ ద సపోర్ట్ సిస్టమ్, వెన్ ద కాన్ఫిడెన్స్ దట్ ద స్టూడెంట్ గెట్స్ దట్ మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, ఆ కాన్ఫిడెన్స్ తో పాటు మై ఫ్యాకల్టీ ఈజ్ విత్ మీ, దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఫర్ ఎవ్రీథింగ్, ఆ కాన్ఫిడెన్స్ బిల్టప్ చేసిన రోజున దెన్ స్టూడెంట్ కెన్ గో వెరీ వెల్. అండ్ దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. ఎస్ దట్ మే బి అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్ అట్ దిస్ స్టేజ్, బట్ లేటర్ దే రియలైజ్ దట్ ఇది చాలా చిన్న విషయము ఈ ర్యాంక్స్ అనేది. దెన్ లేటర్ దే రియలైజ్ విత్ దట్ రిగర్ అండ్ విగర్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, ఆ కష్టం అలవాటు అవుతుంది కదా పిల్లలకి. అదంతా దట్ బిల్డ్స్ అప్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆల్సో ఫర్ దెమ్. And as with these digital apps ivanni kudanu, and apart from these are all apart from the test what we go up here. So in house we are keeping them busy with mock tests lo untayi, tarvata hands on experience vastundi anni annamata, like you name it you have it here annamata atlaga. And we have super tough questions untayi, and same wise create a test, we can create a test whatever is the topic we want. So chemistry we can go, math we can go, so reaction mechanisms I'm going, so I'm continuing, so mains pattern, advanced bitsat, any of the patterns whatever you want to go up with. So our pattern low questions, and we can set the time limit also. So time limit 60 minutes పెడుతున్నాను. Or if I'm very good with easy, medium, hard levels, so if I'm starting for the first progress time, ఎలా ఉంది let me go with the easy level.
సో ఇవాళే నేర్చుకున్నాను, లెట్ మీ గో విత్ ద ఈజీ లెవెల్, బికాస్ స్టూడెంట్కి ఎప్పుడైనా ఛాలెంజింగ్గా ఉంటే దే విల్ ఎంజాయ్ మోర్. సో ఫస్ట్ ఈజీ లెవెల్ తీసుకొని తర్వాత మీడియం, హార్డ్ లెవెల్, లైక్ దిస్ యూ కెన్ జస్ట్ షిఫ్ట్ యువర్ మోడ్స్ అండ్ దిస్ ఇస్ వేర్ యూ కెన్ గో అప్ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ యాప్స్తో ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే కమ్ అప్ విత్. So these are all the questions that they are coming up with. So itlaga prati question and then solutions, everything they are creating the test for their own self. Ante every student can create their own test. Exactly. So apart from the test what we give. So atlaga వాళ్ళ strengths ని identify చేసుకోవడానికి, weakness identify చేసుకోవడానికి, this is a beautiful platform that they have. Yes, ma'am. Thank you so much. So as a part of child's all-round development, we focus more on only education, only academic wise kaakunda, we go with character building for them. That's the most important thing, because they are shaping into better individuals kabatti ippudu. So valla character building, valla confidence building meeda we work on a lot of those areas also, wherein we focus, we celebrate each and every festival responsibly, and we go with sports meet అవన్నీ అరేంజ్ చేస్తాము. పిల్లలకి ఏంటంటే దే షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ లెర్నింగ్ సంథింగ్. సో వెన్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్ ఇట్ షుడ్ బి అ జాయ్ఫుల్ లెర్నింగ్. సో ఆ జాయ్ఫుల్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వీ గో అప్ విత్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ పేస్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ గివ్స్ అస్ ద రిజల్ట్ ఆల్సో, యాజ్ వీ కెన్ సీ. సో చందానగర్ బ్రాంచ్ కానీ, ఈ బ్రాంచ్ కానీ, సో దీస్ ఆర్ ఆల్ ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ హియర్ ఇన్ Hyderabad, all in Telugu states. So we are all coming up with this kind of a beautiful overall learning platform for the students. And we believe in that happy child is always a successful child. సో పేస్ ఒక చైల్డ్ డ్రివెన్ అండ్ ఫీడ్బ్యాక్ అప్రోచ్తో వెళ్తోంది, బట్ పేస్ ఒక డిఎన్ఏను కూడా పెట్టుకుంది. ఏంటి ఆ డిఎన్ఏ? హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఉండాలి, స్టూడెంట్స్ ఎథిక్స్ కూడా ఉండాలి. కేవలం చదువు మాత్రమే సరిపోదు, వాళ్ళ ఒక ప్రాపర్ సిటిజన్స్గా అవడానికి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళ బాధ్యత ఏంటో తెలుసుకోవడానికి, దానికి కావలసినటువంటి స్కిల్స్తో పాటుగా వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకునేటువంటి ఒక అప్రోచ్ కూడా పేస్లో ఉంది. అందులో కూడా విజన్ అనేది పెట్టుకున్నారు ఫౌండర్ ప్రవీణ్ త్యాగి. రియాలిటీ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ డ్రీమ్స్. మనం చాలా కలలు కంటూ ఉంటాం, ఆ కలల్ని నిజం చేసుకోవాలి అంటే కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, మేనిఫెస్టేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ అయితేనే రియాలిటీ దాకా వెళ్తాం. ఆ రియాలిటీ కోసమే పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ 27 years నుంచి 1998 నుంచి అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోంది. బట్ కరికులంని ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఎవ్రీ ఇయర్ మార్చుకుంటోంది.